'డెకాయిట్' మీకిచ్చిన కాన్ఫిడెంట్ ఏంటండి ప్రొడ్యూసర్‌కి? అంటే హాయిగా సినిమాలు చేసుకోవచ్చు, ఎక్కువ సినిమాలు చేసుకోవచ్చు లేదు. అనిపించేంత హాయిగా సినిమా తీయటం అనేది ఉండదండి. లేదు. హ్మ్. ఎక్కువ సినిమాలు తీయాలని కూడా లేదు. హ్మ్. బట్ దేర్స్ ఎ సాటిస్ఫాక్షన్. ఒక ఐడియా అనుకున్నాం, మనకి నచ్చింది. ఆ ఐడియాని పట్టుకుని ఒక సినిమా తీయగలిగాం. ఆ సినిమా 10 మందికి నచ్చింది. ఆహ్, వి ఆ మ్యాజిక్ తీసుకెళ్ళగలిగాం. దట్స్ ద సాటిస్ఫాక్షన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వచ్చిన ప్రతి గెస్ట్ మీ గురించి మాట్లాడడం. 'నాగవంశి' గారు, 'రవి' గారు అసల మిమ్మల్ని టీజ్ చేయడానికి వచ్చాం అని డైరెక్ట్‌గా వాళ్ళు స్టేజ్ మీద చెప్తున్నారు. అంటే ఆహ్, 'సుప్రియ' గారు ఇంతలా క్లాసులు పీకుతారా మీ 'నాగవంశిని' కూడా అనిపించింది. ఏంటి ఏదో అసలు మా ఏం మా జరిగింది? మా చనువులేండి ఇవంతా, అంతేనా? అంతే మా చనువు. కానీ ఏదైనా సినిమా ఓవర్ బడ్జెట్ అయిపోతే ఇలాగే చెప్తుంటారా వాళ్ళ దగ్గరికెళ్ళి ఎందుకు ఇంత ఖర్చు లేదు, పెట్టారు ఇలా? లేదు, లేదండి. ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తీస్తున్నప్పుడు ఆళ్ళకి ఆ సినిమాకి కూడిన కష్టం వాళ్ళకే తెలుస్తది. హ్మ్. చుట్టూ ఉన్న 10 మంది 10 మాటలు అంటారు. హ్మ్. ఇలా చేయొచ్చు గదా! అలా చేయొచ్చు గదా! ఇలా కానీ వాళ్ళకే తెలుస్తది వాళ్ళ సిట్యుయేషన్ అండ్ వాట్ అవును. దే ఆర్ గోయింగ్ త్రూ. సో, ఆయన అన్న దాంట్లో అసలు తప్పే లేదు. నాకొక మాట బా నచ్చింది. ఇప్పుడు తెలుస్తది ఇంట్లో హీరోలతో సినిమాలు తీశారు చాలా ఈజీగా. అంటే ఇంట్లో హీరోలు కాదండి. నేను హ్మ్. ఆల్‌వేస్ మా పెద్ద అంబ్రెల్లా 'అన్నపూర్ణ' అంబ్రెల్లా కిందే నేను పనిచేశాను. అవును. ఆల్‌వేస్. హ్మ్. సో, అందరం ఆ అంబ్రెల్లా కింద ఉన్నోళ్ళమే. హ్మ్. అందరం కలిసి అక్కడ అలా పనిచేసాం. హ్మ్. ఇలాగ చేయటం అనేది నాకు కొత్తే. హ్మ్. సో, అంటే బయట హీరోలతో పనిచేస్తే టార్చర్ ఉంటదా నిజంగా? ఛీ! అలా ఏముండదండి. హ్మ్. ఏముండదు. హ్మ్. బయట అనేది కాదండి. అసలు తప్పండి అలా అనుకోవటం హ్మ్. అనేది కూడా. ఒక హీరో అనేవాడు ఉంటేనే ఆ సినిమాకి ఒక దట్ ఈస్ ద ఫేస్ వి ఆర్ అవును. సెల్లింగ్. వి ఆర్ అవును. సెల్లింగ్ ద ప్రొడక్ట్ ఈస్ సెల్లింగ్ ఆ ఫేస్ మీద. దెన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. ఈ ముగ్గురు కలిస్తేనే కదండీ ఆ సినిమా అయ్యేది. అవును. సో, అది అంతా అలా అలా నా ఒపీనియన్‌లో అలా మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ కాదండి. హ్మ్. అంటే ఎవరు సినిమా తీద్దామని అనుకుని కలుస్తారో, వాళ్ళని చాలా చాలా గౌరవంగా చూడాలండి. హ్మ్. ఆళ్ళు పోట్లాడుకోవచ్చు, ఆళ్ళు తిట్టుకోవచ్చు, ఆళ్ళేదన్నా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఆ సినిమా తీస్తున్నారు. వాళ్ళకి ఆ హక్కుంది. హ్మ్.